కొంతమంది అమ్మాయిలు హనీ ట్రాపుల్లో ఏకంగా ముసలి వాళ్ళను కూడా వదలట్లేదు. అసలు ఏం జరిగిందంటే ఇండోర్లో మదన్ సింగ్ అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి 61 సంవత్సరాలు. ఇతనికి ఒక ఓన్ అపార్ట్మెంట్ కూడా ఉంది. ఆ అపార్ట్మెంట్ పక్కనే ఒక సూపర్ మార్కెట్ కూడా ఉంది. ఆ సూపర్ మార్కెట్కి ఇతను రెగ్యులర్గా వెళ్ళేవాడు. కూరగాయలు, గ్లోసరీస్ ఇవన్నీ తెచ్చుకునేవాడు. అదే సూపర్ మార్కెట్లో వైశాలి అనే అమ్మాయి కూడా వర్క్ చేస్తుంది. ఈ అమ్మాయికి 25 సంవత్సరాలు. మదన్ సింగ్ సూపర్ మార్కెట్కి వస్తూ పోతూ ఉండే ఈ తరుణంలోనే వైశాలి మదన్ సింగ్కి హనీ ట్రాప్ వేసింది. ఈ హనీ ట్రాప్లో భాగంగానే తరచూ మాట్లాడేది, ఆయనతో మాటలు కలిపింది. తర్వాత ఫోన్ నెంబర్ తీసుకుంది. ఇక కంటిన్యూస్ గా కాల్స్ చేయడం స్టార్ట్ చేసింది. ఇలా మాయ మాటలు చెప్పి మదన్ సింగ్ ని లోపరుచుకుంది. మదన్ సింగ్ కూడా ఈమె మాయ మాటలు నమ్మి ఆమె చెప్పేదంతా నిజమని హనీ ట్రాప్ లో పడ్డాడు. ఇంకేముంది, ఇద్దరు ఉజ్జయినికి వెళ్లారు. అక్కడ దగ్గరలో హోటల్ బుక్ చేసుకుని హోటల్లో ఏకాంతంగా గడిపారు. తర్వాత వైశాలి మదన్ సింగ్ కి మత్తు పదార్థాలు ఇచ్చి మదన్ సింగ్ మత్తులోకి వెళ్ళిన తర్వాత అతని అశ్లీల వీడియోలన్నీ తీసింది. తర్వాత ఏమీ తెలియనట్టు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. 2 days తర్వాత మదన్ సింగ్కి మళ్ళీ కాల్ చేసింది. నీ అశ్లీల వీడియోలు, నీ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి, వీటిని బయట పెట్టకూడదు అంటే నువ్వు నాకు అక్షరాల 50 లక్షల రూపాయల డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. మదన్ సింగ్ది పరువు గల కుటుంబం అవ్వడంతో 50 లక్షల రూపాయలు నేను ఇవ్వలేను, నా దగ్గర 19 లక్షల రూపాయలు ఉన్నాయి, నీకు ఇస్తానని ఒక స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ కూడా రాసుకున్నారు. ఇలా అగ్రిమెంట్ ప్రకారం అక్షరాల 19 లక్షల రూపాయలు వైశాలికి మదన్ సింగ్ ఇచ్చాడు. తర్వాత 19 లక్షలు కాదు, నాకు 50 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తే ఇంకా ఏం చేయాలో అర్థం కాక వెళ్ళి పోలీసులను అయితే ఆశ్రయించారు. తర్వాత పోలీసుల విచారణలో ఈ ఉదాంతం మొత్తం బయటపడింది. సో ఇలాంటివి కూడా మన సమాజంలో చాలా జరుగుతున్నాయి కాబట్టి దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి.